హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కొత్త పెన్షన్లు ఏవైతే కొత్త స్పౌస్ పెన్షన్స్, భర్త చనిపోతే భర్త యొక్క పెన్షన్ భార్యకి ట్రాన్స్ఫర్ చేసే పెన్షన్ ఏదైతే ఉందో అది నేను గత వీడియోలో ఆ పెన్షన్ సంబంధించి జూలై 1 తారీఖున సచివాలయ సిబ్బంది ఇంటింటికి వచ్చి అన్ని పెన్షన్లతో పాటు ఈ కొత్త పెన్షన్లు కూడా మీకు పంపిణీ చేస్తారని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే ఏ పెన్షన్స్ శాంక్షన్ అయిన కొత్త పెన్షన్స్ అనే ఎక్సెల్ కూడా మీకు డిస్ప్లే చేయడం జరిగింది. సో ఈ వీడియోలో నేను తెలియజేద్దాం అనుకున్నానంటే, కొత్త పెన్షన్స్ ఏదైతే స్పౌస్ పెన్షన్స్ ఉన్నాయో వాటిని తాత్కాలికంగా ప్రభుత్వం వాయిదా వేయడం జరిగింది. సో దానికి సంబంధించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా జూలై 1 తారీఖు పెన్షన్ పంపిణీ ఏ విధంగా జరగబోతుంది అనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి వీడియో లైక్ చేయండి, 10 మందికి ఉపయోగపడుతుంది. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. టాపిక్లో భాగంగా మనం గత వీడియోలో చెప్పుకున్నట్టు ఏవైతే కొత్త స్పౌస్ పెన్షన్స్ ఉన్నాయో జూలై 1 తారీఖున ఏ పెన్షన్స్ పంపిణీ చేయబోతున్నారు. యాక్చువల్గా జూన్ 12 తారీఖున చేయాలి. అప్పుడు ఎమ్మెల్యేల మీటింగ్ ఉండడం వల్ల సో అప్పుడు పోస్ట్ పోన్ చేశారు. అలాగే జూలై 1 తారీఖు అన్ని పెన్షన్స్తో పాటు ఈ స్పౌస్ పెన్షన్స్ కూడా కొత్త పెన్షన్లు కూడా మనకి ఎక్సెల్ వచ్చేసినాయి. ఎక్సెల్లో కూడా అమౌంట్తో సహా వచ్చేసినాయి. ఈ పేర్లు అమౌంట్తో కూడా వచ్చేసినాయి బ్యాంక్ అకౌంట్లోకి. బట్ ఇప్పుడు ఉన్న అప్డేట్ ప్రకారము ఈ స్పౌస్ పెన్షన్స్ని హోల్డ్ చేయడం జరిగింది, తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగింది. ఎందుకనంటే ఇప్పుడు నెక్స్ట్ మంత్ జూలైలో ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా ఇంటింటికి కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. సో ప్రజాప్రతినిధుల చేతి మీదుగానే ఈ పెన్షన్స్ పంపిణీ చేయాలనే ఉద్దేశంతో, రెండవది ఏంటంటే ఆల్రెడీ ఇప్పుడు 2019 నుంచి 2023 ఎండింగ్ వరకు ఏవైతే కొత్త పెన్షన్ శాంక్షన్ చేయాలో, అంటే మనం ఇప్పుడు వరకు స్పౌస్ పెన్షన్స్ ఏవి తీసుకున్నాము, 2023 అక్టోబర్, డిసెంబర్, తర్వాత 24, 25 వరకు తీసుకున్నాం స్పౌస్ పెన్షన్స్ కొత్తవి. బట్ ఇటీవల రిలీజ్ అయిన ఒక సర్క్యులర్ ప్రకారము 2019 నుంచి కూడా, అంటే 2019 నుంచి ఇప్పటి వరకు కూడా ఏవైతే పెన్షన్స్ ఉన్నాయో అన్ని స్పౌస్ పెన్షన్స్ ఈ యొక్క యాప్కి ఇవ్వడం జరిగింది. ఏది యాక్చువల్గా 2019 నుంచి 2023 అక్టోబర్ వరకు ఉన్న ఏవైతే భర్తలు చనిపోయారో ఆ భర్తల యొక్క భార్యలకి కొత్త పెన్షన్స్ అప్లై చేయమని చెప్పేసి సచివాలయ సిబ్బంది యాప్కి, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ యాప్ ఏదైతే ఉందో ఆ యాప్కి ఆ నేమ్స్ రావడం జరిగింది. సచివాలయ సిబ్బంది వీటికి 3 రోజులు టైం ఇచ్చారు. ప్రభుత్వం వీళ్ళకి 3 రోజులు టైం ఇచ్చారు. ఆ టైం ప్రకారము ఆ పెన్షన్స్ కూడా వెరిఫై చేయాలి. భార్య బతుకుంటే భార్యకి కొత్త పెన్షన్ అప్లై చేయాలి. వెరిఫై చేయాలి, ముందు బతుకున్నారు లేదా, నా ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్ తీసుకొని యాప్లో సబ్మిట్ చేయాలి. ఆఫ్టర్ సబ్మిషన్ చేసిన తర్వాత వాళ్ళకి మళ్ళీ కొత్తగా అప్లికేషన్ చేయడం జరుగుతూ ఉంది. ఈ విషయాల ప్రకారం అన్నీ గమనించినట్లయితే మనము ఆ పెన్షన్స్ 2019 నుంచి 2023 అక్టోబర్ వరకు ఏవైతే సర్వే జరిగిందో కొత్త పెన్షన్స్, స్పౌస్ పెన్షన్స్, ఆ పెన్షన్స్ జూన్లో ఏవైతే శాంక్షన్ అయినాయో ఒక 89,000 పెన్షన్స్ అప్రాక్స్, ఆ పెన్షన్స్ మొత్తం ఓవరాల్ అన్ని పెన్షన్స్ కలిపి ఈ మంత్ ఏదైతే జూలై మంత్ 15వ తారీఖు ఆ తేదీలోపు అన్ని పెన్షన్స్ కూడా స్క్రూటినీ చేసి ఓవరాల్గా 1,00,000 పైన పెన్షన్స్ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అంటే అన్ని పెన్షన్స్ ఒకేసారి ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా. సో అందులో భాగంగానే ఈ యొక్క స్పౌస్ పెన్షన్స్ని వాయిదా వేయడం జరిగింది. సో అది మనకున్న సమాచారం ప్రకారము అలా చేయడం జరిగింది. సో ఈ కొత్త పెన్షన్స్ ఏవైతే స్పౌస్ పెన్షన్స్ ఉన్నాయో వాళ్ళకి జూలై 1ని ఇవ్వడం లేదో అది మీరు గమనించాలి. ఎందుకంటే మనం ఇస్తామని చెప్పిన తర్వాత మళ్ళీ సార్ మీరు ఇస్తామని చెప్పారు, మేము సచివాలయ స్టాఫ్ని అడిగితే రాలేదని చెప్తున్నారు సార్, యాప్లోకి రాలేదు, సచివాలయం స్టాఫ్ని అడుగుతుంటే అంటే వెల్ఫేర్ అసిస్టెంట్స్ని అడుగుతుంటే మాకేం తెలియదు అంటున్నారు అని కూడా మీరు అనొచ్చు. బట్ ఈ క్లియర్ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వాలి కాబట్టి మనం గత వీడియోలో స్పౌస్ పెన్షన్స్ జూలై 1 తారీఖున అన్ని పెన్షన్లతో పాటు పంపిణీ చేస్తామని చెప్పాము. ఎస్, అప్పుడు ప్రకారము అమౌంట్ కూడా రిలీజ్ అయ్యింది, ఎక్సెల్ షీట్ కూడా వచ్చింది. ఈ ఎక్సెల్ షీట్ జూలై 1 తారీఖున ఈ పంపిణీ చేయాలి అని చెప్పేసి రావడం జరిగింది. బట్ కొన్ని అనివార్య కార్యక్రమాల వల్ల, అంటే రాబోయే రోజుల్లో ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా ఇంటింటి కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ఆ ప్రోగ్రామ్స్లో ఈ పెన్షన్స్ పంపిణీ చేయాలనే ఉద్దేశంతో ఉన్నట్లుంది గవర్నమెంట్. తద్వారా ఈ పెన్షన్స్ వాయిదా వేయడం జరిగింది. దీన్ని బట్టి మీరు ఏమర్థం చేసుకోవాలంటే జూలై 1 తారీఖున అన్ని పెన్షన్లతో పాటు ఈ ఏవైతే కొత్త స్పౌస్ పెన్షన్ ఉన్నాయో అవి పంపిణీ జరగదు. ఓకేనా, అవి హోల్డ్ చేయడం జరిగింది. అంటే వాటిని కొంతకాలంగా పాటు తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగింది. సో హోల్డ్ చేయడం జరిగింది కాబట్టి ఈ పెన్షన్స్ మళ్ళీ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది, 10-15వ తారీఖు, జూలై 10-15 తారీఖుల్లో ప్రజాప్రతినిధుల చేతుల మీద ఇవ్వడం జరుగుతుంది. సో ఆల్రెడీ ఏ పెన్షన్ శాంక్షన్ అయినా కూడా మీకు తెలిసిందే. కొత్త పెన్షన్స్ ఆల్రెడీ కొన్ని 2019 నుంచి వెరిఫికేషన్ జరుగుతుంది, ఆల్రెడీ చెప్పుకున్నాం. ఆ పెన్షన్ వెరిఫై చేసి ఇచ్చే అవకాశం ఉంది. సో జూలై 1 తారీఖున అన్ని పెన్షన్స్, అంటే స్పౌస్ పెన్షన్స్ పక్కన పెట్టేస్తే కొత్తవి, సో మిగతా పెన్షన్స్ ఉదయం 6:30 గంటల నుంచి సచివాలయం స్టాఫ్ 2 రోజుల పాటు, 1-2 తారీఖుల్లో 2 రోజుల పాటు ఇంటింటికి వచ్చి సచివాలయం స్టాఫ్ పెన్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. సో గుర్తుపెట్టుకోండి, దీనికి ఎటువంటి డీవియేషన్ లేదు. ఎవరి పెన్షన్స్ రద్దు చేయడం కూడా జరగలేదు. అన్ని పెన్షన్స్ అందులోనే ఉన్నాయి. అలాగే ఎవరైనా గత నెలలో కానీ అంతకు ముందు నెలలో కానీ తీసుకోకపోతే, ఒక 2 నెలలు పెన్షన్ తీసుకోకపోతే 2 నెలలు కలిపి 8,000 ఇస్తారు. 3 నెలలు తీసుకోకపోతే 3 నెలలు కలిపి 3 నెలల్లో మీకు 12,000 ఇవ్వడం జరుగుతుంది. సో అంటే ఎరియర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది పెన్షన్ అమౌంట్, అది కూడా మీరు గ్రహించాలి.
సో జూలై 1 తారీఖు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం వరకు ఇస్తారు. అలాగే 2వ తారీఖు కూడా మీకు సచివాలయం స్టాఫ్ అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆ పెన్షన్స్ వాయిదా వేయడం జరగలేదు. ఓన్లీ స్పౌస్ పెన్షన్స్ ఏవైతే ఇస్తామని అనుకున్నారో ఆ పెన్షన్స్ వరకు తాత్కాలికంగా నిలుపుదల చేయడం జరిగింది. దానికి సంబంధించి ఒక అఫీషియల్ డేట్ అనౌన్స్ చేస్తే వీడియో చేస్తాను. ఓకేనా? అందరూ బాగుండాలి, అందుకే మంచి జరగాలి.